అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ. మనం ఈ వీడియోలో ఇంటి వైద్యంతో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య మటుమాయం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలామందిని వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వివిధ రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు చాలామంది వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఫలితం తాత్కాలికంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా, వైద్యుల సలహా లేకుండా మనకే మనం వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు. కాబట్టి మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడుకోవడం చాలా చాలా మంచిది. ఈ సందర్భంలో నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుంది. సంకలో సంటిపిల్లను పెట్టుకొని ఊరంతా తిరిగినట్లు మన ఇంట్లో అద్భుతమైనటువంటి ఆహార ద్రవ్యాలు, ఔషధ ద్రవ్యాలు పెట్టుకొని మనం ఎక్కడెక్కడో వెతికి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు కడుపు ఉబ్బరంగా ఉంటుంది, ఆకలి కాదు, విరేచనము సరిగ్గా కాదు, కొంతమందిలో 2-3 సార్లు విరేచనాలు అవుతుంటాయి, విరేచనం వాసనతో కూడి ఉంటుంది, తేనుపులు వస్తుంటాయి, కొంతమందిలో ఈ యొక్క ప్రభావం చేత సరిగ్గా నిద్ర పట్టదు, వాంతి వచ్చినట్లు ఉంటుంది, కడుపులో అసౌకర్యంగా ఉంటుంది, కడుపులో మెలిపెట్టినట్లు ఉంటుంది. ఈ విధంగా అట్లే మరి కడుపులో సంకటంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడి ఒక విధమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ ప్రభావం చేత నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇలాంటివి కూడా కొంతమందికి ఈ గ్యాస్ ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందికి నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయి అన్నమాట. మరి వీటికి నేను ఇంతకుముందే చెప్పినట్టు మన ఒంటింట్లోనే చక్కటి వైద్యం ఉంది. కాబట్టి సంకలో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఒంటింట్లో మన ఔషధాలు పెట్టుకొని మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. అలాంటి అవసరం లేకుండా మన ఒంటింట్లో దొరికేటువంటి ఔషధాలతోనే చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. సోంపు గింజలని కొద్దిగా వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అలాగే వాము, దీన్ని అజ్వాయిన్, ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. వామును శుభ్రం చేసేసి కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక 50 గ్రాములు వాము చూర్ణం కూడా తీసుకోవాలి. వీటికి తోడు నల్ల ఉప్పు. ఈ నల్ల ఉప్పు అనేది మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టులో దొరుకుతూ ఉంటుందన్నమాట. ఈ నల్ల ఉప్పును తెచ్చుకొని చూర్ణం చేసి ఒక 25 గ్రాములు తీసుకోండి. నల్ల ఉప్పు చూర్ణం కావాలన్నా మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే ఆ నల్ల ఉప్పు గడ్డలను తెచ్చుకొని చాలా సులువుగా చూర్ణం తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇది 25 గ్రాములు తీసుకోండి. కాబట్టి 3 పదార్థాలు, సోంపు గింజల చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా వాము చూర్ణం 50 గ్రాములు, నల్ల ఉప్పు చూర్ణం 25 గ్రాములు. ఈ నల్ల ఉప్పునే బ్లాక్ సాల్ట్ అంటారు అనమాట. మరి తప్పని పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో మరి ఆ నల్ల ఉప్పు దొరకనప్పుడు సైంధవ లవణాన్ని కూడా దీనికి బదులుగా వాడుకోవచ్చు. కానీ వీలైనంత వరకు నల్ల ఉప్పు వాడుకోవడం మంచిది. ఈ విధంగా ఈ 3 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత అంటే ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి ఒక కప్పు అంటే ఒక 100 మిల్లీలీటర్ల నీళ్ళైనా సరిపోతాయి. 100 మిల్లీలీటర్ల నీళ్లలో 1/2 టీ స్పూను ఈ యొక్క చూర్ణాన్ని బాగా కలిపేసి తాగాలన్నమాట. ఇంతే. ఉదయం ఒక్కసారి, ఆహారం తర్వాత అలాగే తాగాలి, రాత్రిపూట కూడా అలాగే ఆహారం తర్వాత తాగాలి. ఈ ఔషధం అయిపోయిన తర్వాత అవసరమైతే మరలా మనం ఫ్రెష్గా తాజాగా ఔషధాన్ని తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. వీలైనంత వరకు చాలా క్షేమదాయకమైనటువంటి సేఫ్టీ ఔషధము, ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగనేటువంటి ఔషధం కాబట్టి మరి అవసరాన్ని బట్టి కొన్నాళ్ళు దీర్ఘకాలికంగా కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు అన్నమాట. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఔషధంలో నుండి, ఈ ఔషధ యోగంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి రసాయన పదార్థాల ప్రభావం చేత ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాల యొక్క సమస్యను తగ్గించి, అంటే ఇంతకుముందు అనేక రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పాను కదా, ఆ లక్షణాలన్నిటిని కూడా తగ్గించి మనసును ప్రశాంతపరిచేటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ ద్రవ్యాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఆ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతాం అన్నమాట. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఇంటి వైద్యాన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.